లోకంలో సుజనులు ఉంటారు, దుర్జనులు ఉంటారు. ఈర్ష్యాసూయాలు, మదమాత్సర్యాలు వంటి దోషాలు కలవాళ్ళని దుర్జనులు అంటాం. ఈ దోషాలు లేని వాళ్ళని సుజనులు అంటాం. దుర్జనులు వట్టి స్వార్థపరులు. సుజనులు పరశ్రేయస్సహనం కలిగి ఉండేవారు. తమకు కలిగిన దాన్ని 10 మందితో కలిసి అనుభవిస్తామనుకునే వాళ్ళు సుజనులు. సుజనులు దుర్జనులు కూడా ధనవంతులు కావచ్చును, నిర్ధనులు కావచ్చును. నిర్ధనుడికి హఠాత్తుగా ధనలాభం కలిగిందనుకోండి, అప్పుడు సుజనుడు ఎలా ఉంటాడో దుర్జనుడు ఎలా ఉంటాడో నిరూపిస్తున్నాడు చూడండి. దుర్జనులు ఇద్దరూ నిర్ధనులే. ఇద్దరికీ ఒక్కమారే ఆకస్మిక ధనలాభం కలిగింది. త్రాసులో 2 వైపులా ఇద్దరినీ తూచి వారి విలువలు చెప్తున్నాడు నీతికారుడు. ఐశ్వర్యమల్పమేత్య ప్రాయేణ హి దుర్జనో భవతి మానీ సుమహత్ప్రాప్యైశ్వర్యం ప్రశమం ప్రతిపద్యతే సుజనః. కాస్త డబ్బు కనపడగానే దుర్జనుడు మిడిసి పడతాడు. అనంతైశ్వర్యం పోగుపడ్డ నిమ్మకు నీరెత్తినట్టుంటాడు సుజనుడు. పరిస్థితుల వల్ల మనుషుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. చదువు వల్ల, సహవాసం వల్ల, సుఖదుఖాల వల్ల ఈ మార్పులు రావచ్చును. మార్పు సహజం. అయితే ఆ మార్పు మంచిని కలిగిస్తుందా, చెడును చేస్తుందా అన్నది చూడాలి. ధనం చెడ్డది కాదు, అయితే అది చేరిన చోటును పట్టి దాని మంచి చెడ్డలు ఉంటాయి. ఫలాలు కోసే కత్తి కుత్తుకలు ఉత్తరిస్తుంది. ఒకటి చేతిలో ఉంటే పండే కోస్తుంది, ఇంకోటి చేతిలో ఉంటే కుత్తుకలు తెగవేస్తుంది. ధనము అంతే. సుజనుడున్నాడు, దుర్జనుడున్నాడు. ఇద్దరికీ ఆకస్మికంగానే ధనం కలిసి వచ్చింది. దుర్జనుడికి వేల మీద కలిసి వస్తే సుజనుడికి లక్షలో కోట్లో లభించాయి. 4 పైసలు చేతపడేటప్పటికీ దుర్జనుడు తాను గొప్ప ధనవంతుడిని అనుకుంటాడు. అంతవరకు తనకు గొప్పగా కనపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు బిచ్చగాళ్ళలా కనవస్తారు. తాను మహారాజునో, చక్రవర్తునో, ఆగర్భ శ్రీమంతుడునో అనుకుంటాడు. ఆ డాబు, ఆ దర్పం, ఆ టీవీ కళ్ళు నెత్తి మీద ఉంటాయి. ఇంత అంతా మిడిసిపాటు కాదు, ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. ఎల్లిదంగా చూస్తాడు అందరినీ. మరి సుజనుడున్నాడు. వీరికి ఏదో ఆస్తి కలిసి వచ్చింది. రాజుగారు సన్మానించారు, ప్రభుత్వం పెద్ద అవార్డు ఇచ్చింది, లక్షల మీదే ఉంది వ్యవహారం. ఇట్లా డబ్బు రాగానే మనిషి మిడిసిపడడు. వినయంతో తలదించుకుంటాడు, బిడియపడిపోతాడు. అంతకు ముందు కంటే వినీతుడుగా ఉంటాడు. ధనలాభం వల్ల పొగరెక్కిందని ఎవరైనా అనుకుంటారేమో అని మొగమాట పడతాడు. తన ఈ ఐశ్వర్యం తనను 10గురికి దూరం చేస్తుందేమో అన్న మథనపడిపోతాడు. అంతా తనను వెరుగా చూస్తారేమో, ఒంటరిని చేస్తారేమో